సరే హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో గైస్, లాస్ట్ వీడియోలో చూసారా నేను రేసింగ్ మోడ్ ఎలా యాడ్ చేస్తాను. సో గైస్, న్యూ రేసింగ్ మోడ్ అయితే 4325 అయితే నొక్కటే రావట్లా. సో ఇప్పుడైతే ఎలా యాడ్ చేసుకొని చూపిస్తా సించాను. సో గైస్, కొన్ని సించన్స్ యాడ్ చేసిన. హలో సించాన్, చెప్పు ఫ్రాంక్లిన్ అన్నయ్య, ఒక రేసింగ్ మోడ్ వేద్దామా? రేసా? నువ్వు ఎలా అయినా సరే నువ్వు రేస్లో గెలవాలి, సరేనా ఫ్రాంక్లిన్ అన్నయ్య? సరే, నేను ఎట్లయినా సరే గెలుస్తా. హలో అన్నయ్య, రేసింగ్ అయితే స్టార్ట్ అవుతుంది, కొంచెం చూసుకొని వెళ్ళు, నువ్వే గెలవాలి. సరే సించాన్, నువ్వేం కంగారు పడడు. అన్నయ్య రేసింగ్ స్టార్ట్ అవుతుంది, వెళ్ళు. సరేరా, ఆల్ ది బెస్ట్ అన్నయ్య. సరే బాయ్ సించాన్, రేసింగ్ స్టార్ట్ అయ్యా. ఊరే చూడు బస్, ఊరే ఏంట్రా ఈ F1 కార్ని ఎలా అయినా సరే దాటేసి నేనే గెలవాలి. రేస్ నేను గెలిస్తే లైక్ చేయండి, మీరు మర్చిపోకుండా లైక్ కొట్టండి గైస్. ఇప్పుడు చూడు, ఇప్పుడు లాంగ్ జంప్ చేస్తే F1 కార్ని దాటేసా. యాహూ, జంపింగ్ అయితే చేయట్లే కదా, ఇది నన్ను దాటేస్తారో చూస్తారా? గెలిస్తే లైక్ చేయండి గైస్. ఇప్పుడు చూడు, ఇప్పుడు లాంగ్ జంప్ చేస్తే చూసావా నీ కార్ కన్నా నేను హైట్ జంప్. అయితే కాదు, ఇక్కడ వ్యాన్ కూడా పార్టిసిపేట్ చేసింది గైస్ ఈ రేసింగ్లో. రే ఆగు. సో గైస్, ఫాస్ట్గా వెళ్ళాలి. ఇప్పుడు చూడు, వావ్ లాంగ్ జంప్ చేస్తా. అబ్బబ్బబ్బో యార్, షూట్ చూడు గైస్, ఊరి అబ్బబ్బో బ్రహ్మాండంగా వెళ్తుంది. ఇప్పుడు ఇంకొక లాంగ్ జంప్ చేయాలి. యాహూ గైస్, ఈ ఫ్యూచర్స్ ఎలా చేసుకొని చెప్తాను. ఈ రేసింగ్లో నేనే గెలిచేలా ఉన్నా. ఓ బా సారీ, ఓ అమ్మాయిని కుట్టేసా. అబ్బా అమ్మాయి, వీళ్ళిద్దరిని కుట్టేసాను. రేసింగ్ అయితే అయిపోయింది గైస్. హలో సించాన్, వచ్చేస్తున్నా. రేసింగ్ అయితే ఫినిష్ అవ్వదు, అలానే చుట్టూ రౌండ్లో తిరుగుతూ వస్తుంది. సించాన్ ఆడున్నావు, నేను వచ్చేస్తున్నా. హలో ఫ్రాంక్లిన్, నువ్వు రేసింగ్లో గెలిచావా? నేనే గెలిచారా, ఫస్ట్ ప్రైజ్ నేనే కొట్టేసా. అవునా, సరే మనం అలా బయటికి వెళ్ళొద్దామా? సరే సించాన్, కానీ వీడియో లైక్ చేయండి అని చాలా సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడు తీసుకెళ్తా. పిల్లలు, ఈ వీడియో లైక్ చేయండి మా అన్నయ్య కోసం, అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్, అప్పుడు అలా బయటికి తీసుకెళ్తారు. ఈ అందరూ చేసే ఉంటున్నారు, నేను వీళ్ళు బయటికి తీసుకెళ్తా సన్నా. హే గైస్, ఈ రేసింగ్ వల్ల ఫినిష్ అవ్వడు, అలానే చుట్టూ రౌండ్ తిరుగుతూనే వస్తుంది. సరే చూసుకొని వెళ్ళండి. సరే రా సించాన్, ఎక్కడ తీసుకెళ్ళాలి? నాకు తినడానికి తీసుకెళ్తావా? సరే పడా. ఏంటి గాలోకి ఎగురుకుంటూ పోతున్నావు? రే సైలెంట్గా ఉంటావు, లేకపోతే గాలో తేల్చి నడిపోమంటావు? సరే సైలెంట్గా కూర్చుంటాలే. కూర్చుని రే కొన్ని కార్స్ ఉన్నాయి. అరే అబ్బా కింద పడ్డావు. సించన్ ఏమైందిరా? సించను కాపాడన్నయ్యా, కాపాడు నేను ఎట్లా ఇరుక్కుపోయాను. అరే సించన్, ఇప్పుడు ఎలా రా? ఇప్పుడు అంబులెన్స్కి ఫోన్ చేయాలంటే నాకు అలాంటి డబ్బులు లేవురా. ఆగురా, నేను ఎలాగోలా బయటికి తీసుకొస్తా. సరే, అరే మళ్ళీ బయటకు వచ్చేస్తానేట్రా. సించాన్ ఏం కంగారు పడడం అవసరం.
సింటన్ సింటన్ కూడా ఏడమైపోయారా గైస్? దేవుడు వచ్చారు ఏంటి చెప్పు ఫ్రాంక్లిన్. మా సింటన్ గారు ఇంతగా బైక్ యాక్సిడెంట్ అయ్యి కదా, మా సింటన్ గారు నెట్లో ఇరుక్కుపోయి మాయమైపోయారు. నువ్వు కాపాడుతావా? కాపాడాలంటే మీ ఫ్యాన్స్ అందరూ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడు తీసుకొస్తాను. పిల్లలు ఈ వీడియో చూస్తున్నా మీ అందరు లైక్ చేయండి గైస్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్, అప్పుడు బాబాయ్ సింటన్ని తీసుకొస్తాడు. ఇదిగో నీ స్నేహితుడు సింటన్ వచ్చేసావా? నెట్లో ఇరుక్కుపోయాన్ని బాబాయ్ వచ్చింది. థ్యాంక్స్ అప్పుడు బాబాయ్కి. సరే థ్యాంక్స్ బాబాయ్. పర్లేదు సింటన్, నేను కాపాడాను కదా. పడరా, నీకేం కాలా కదా సింటన్? నాకేం కాలా అన్నయ్య. పడ వెళ్దాం, నీకు బిర్యానీ తినిపిస్తాను. సరే చికెన్ బిర్యానీ తినిపిస్తాం. అవునా? రే సైడ్లో ఉండు, నువ్వు లేకపోతే రేసింగ్ వాడు వచ్చేసి నేను గుడ్డేసింగ్ అంటే మళ్ళా ఓన్లీ దేవుడు వచ్చేసి ఒక్కసారి కాపాడతాడు సన్నా. సరే అన్నయ్యా. రే చూసుకో చూసుకో ఏంటి ఇంత హైట్గా జంప్ చేసావు? రే చూసుకోండి రా, మీకు అసలు భయం వేస్తుంది. ఏం కారా, ఇంకో తినడానికి నీకు బిర్యానీ తినిపిస్తాం కదా. ఇంకోవాడు వచ్చేసి హోటల్కి, కానీ సైలో ఉండు సన్నా, లేకపోతే ఎవరైనా కార్ వచ్చి రేసింగ్ గుడ్డేస్తుంది. సరే ఇదే రెస్టారెంట్ పడా పోనం. సరే అన్నయ్య పడా అన్నయ్య. చికెన్ బిర్యానీ చాలా బాగుంటాయి రాసించాను. ఎందుకు బాగుంటుంది చెప్పు? బండి ఎక్కువ రాసించాను. ఎక్కేసి ఇంకా పోనీ. నేను ఎప్పుడైనా సైడ్లోనే ఉండు, రేసింగ్ చుట్టూ రౌండ్ అలానే తిరిగొట్టు గుడ్డేస్తా చూసుకో. సరే అన్నయ్య సరే. ఊరే రే కొంచెం వెళ్ళిపోరా. గైస్ ఇప్పుడు సింటట్టు చూసుకో. మళ్ళా యాక్సిడెంట్ అయ్యాను. హే గైస్, ఇప్పుడు మీకు సింటన్ని ఎలా స్పాన్ చేసుకోవాలో మీకు కూడా చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్లో చెప్పండి. ఇప్పుడు ఎలా స్పాన్ చేసుకోవాలో మీకు చూపిస్తాం. ఫస్ట్ వచ్చేసి ఛానల్కి డిస్క్రిప్షన్ లింక్ ఉంది కదా, సో చూపిస్తాం. సో డిస్క్రిప్షన్ లింక్ చూపిస్తుంది కదా, సో దీని నా ఛానల్ కాడు. సో ఈ ఛానల్కి సెట్టింగ్స్కి వెళ్ళండి గైస్. సో గైస్ ఇప్పుడు సెట్టింగ్స్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఒక వాట్సాప్ లింక్ వస్తుంది కదా, సో ఈ డిస్క్రిప్షన్ దీని మీద క్లిక్ చేయాలి, ఫాలో అవ్వాలి గైస్. దాని తర్వాత సింటన్ ఒకటే కాదు, డోర్మాన్ కూడా స్పాన్ అవుద్ది. సింటన్ ఒకటే కాదు, డోర్మాన్ కూడా. దాంట్లో స్పాన్ అవ్వాలంటే చెప్తాను. దీనిలో లింక్ వచ్చేసి కాపీ చేసుకోండి గైస్. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ లోడ్ ఉంది కదా, సో దీని లోడ్ పై మీద క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసిన తర్వాత దీన్ని GLB అని సెర్చ్ చేయండి. చేసిన తర్వాత నో మ్యాచెస్ అంటే కొద్దిసేపు వెయిట్ చేయాలి గైస్, అప్పుడు ఫైల్స్ వస్తాయి. ఇప్పుడు రాకపోతే సో దీని మీద క్లిక్ చేయాలి గైస్, ఫైల్స్ మీద. చాలా అంటే వెయిట్ గైస్. ఇప్పుడైతే ఫైల్స్ అయితే వచ్చేసాయి. సింటన్ GLB ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మీరైతే ఇక్కడికి వెళ్ళండి గైస్. సో దాని తర్వాత సింటన్ GLB అని ఫైల్ మీద కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే చాలు మీకు కూడా సింటన్ కూడా స్పాన్ అవుతుంది.
ఇది సించన్ని ఈ సైజు ఒకటే కాదు, సైజు మీడియం కానీ పెద్ద సైజు కానీ చేయవచ్చు. ఈ సించన్ ఒకటే కాదు, డోర్మాన్ కూడా స్పాన్ అవుతుంది, మోటు పట్టులు అవన్నీ స్పాన్ అవుతుంది. అవి నెక్స్ట్ వీడియో కావాలంటే పార్ట్ 2 వీడియోని కామెంట్ చేయండి గైస్. ఇప్పుడు పార్ట్ 2 వీడియో అప్లోడ్ చేస్తాను. ఎందుకు మజాక బాయ్.